పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధన అనేది విశేషంగా చేస్తూనే ఉంటాం. కానీ లక్ష్మి ఎక్కడ నివసిస్తుంది అంటే ఆయన హృదయంలో కదా. అంతే, విష్ణువు హృదయంలో నివసిస్తుంది కదా. అయితే దత్తుడే విష్ణువు కాబట్టి దత్తారాధన లక్ష్మి అనుగ్రహానికి ఎలాగా మమ్మల్ని దగ్గర చేస్తుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. ఎలా చేయమంటారు దత్తారాధన ఈ శ్రావణ మాసంలో? చాలా చక్కటి ప్రశ్న అడిగావు పద్మిని. శ్రావణ మాసంలో దత్తారాధన చేయటము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది, విశేషమైన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎవరైనా దత్తారాధన చేయలేదు అంటే కూడా ఈ శ్రావణ మాసంలో దత్తాత్రేయ స్వామి ఆరాధన మొదలు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు ప్రాతకాలం సమయం అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శ్రావణ మాసం అంతా కూడా కూర్చొని అంటే స్నానం చేసేసి కూర్చొని దత్తాత్రేయ స్వామి ధ్యానం చేసి, అంటే ముందుగా హరి ఓం తత్సత్ అనే నామస్మరణతో మొదలుపెట్టాలి. హరి ఓం తత్సత్ అని ఇది యూనివర్సల్ మంత్ర అన్నమాట. అసలు ఎక్కడికి వెళ్ళినా మన నార్త్ సౌత్ ఎక్కడికి వెళ్ళినా హరి ఓం హరి ఓం హరి ఓం అంటారు. అలా హరి ఓం తత్సత్ అనే మంత్రంతో ప్రారంభించాలి. దాంతో మొదలుపెట్టిన తర్వాత గురు ఆధ్వర్యంలో ఈ బీజ మంత్రాన్ని తీసుకోవాలి ఉపదేశంగా. దత్తాత్రేయ సాధన చేయాలంటే బీజ మంత్రాలు స్వయంగా పఠించకూడదు ఎవరైనా కూడా. ఇప్పుడు దత్తాత్రేయ బీజ మంత్రం కానీ ఏదైనా కూడా మనకు తెలిసినప్పటికీ గురుముఖతగా తీసుకుంటే దానికి అనేది పట్టు అనేది ఉంటుంది మంత్రానికి. దాన్ని ఒక ఏం చెప్తాము, టీచర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, టీచర్ లేనప్పుడు ఎలా ఉంటుంది. టీచర్ చెప్తే కేజీ స్టూడెంట్స్ దాన్నే ఫాలో అవుతారు. ప్రతిదీ కూడా టీచర్ చెప్పినట్టే ఫాలో అవుతారు A to Z. అంటే ఆ డిసిప్లిన్ అనేది వస్తుంది అనమాట గురువు ద్వారా వస్తే. ఆ మంత్రాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది అలా చేస్తూ లక్ష్మీ ఆరాధన కూడా చేసుకోవచ్చు. అనగా స్వామి అనగా లక్ష్మి ఆరాధన చేసుకోవచ్చు శ్రావణ మాసము. కానీ ముందు దత్తాత్రేయ స్వామికి దగ్గర అవ్వాలంటే ప్రాతः సమయంలోనే స్టార్ట్ చేయండి. శ్రావణ మాసంలో హరి ఓం తత్సత్తో స్టార్ట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత మీరు మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అని అంటే మహాలక్ష్మి అనుగ్రహము దత్తాత్రేయ అనుగ్రహంతో కూడిన బీజ మంత్రం ఉంటుంది. చాలా చిన్న బీజ మంత్రము. అది గురుముఖత తీసుకోవాలి. తీసుకొని ఆ మంత్ర జపాన్ని ఈ శ్రావణ మాసం అంతా కూడా చేయండి. ఖచ్చితంగా మీలో మార్పు చూస్తారు. ఏంటక్క మంత్రం? ఓం శ్రీం అనేది లక్ష్మీదేవి. ఆ శ్రీంని జోడించాల్సింది అయ్యవారితో జోడించాలి. ఓం శ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః సంపుటీకరణ చేయాలి. అలా అన్నమాట. ఓకే. ఓం శ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః. అంతే. ఇట్లా ఎంతసేపు జపం చేయమంటారు? ఇట్లా ఇలా 10 మాలలు చేయాలి 1008 times. ఈజీగా అయిపోతుంది. హార్డ్లీ ఒక 15-20 minutes కూడా పట్టదు. అలా అయినా చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీం ఓం ధ్రాం ఓం శ్రీం ఓం ధ్రాం ఓం శ్రీం ఓం ధ్రాం ఇది కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్గా అంటే అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం. అలాగే ఇలా నేను చెప్పి సంపుటీకరణ చేశాను కదా, ఓం శ్రీం ధ్రాం దత్తాత్రేయాయ నమః, వీటిని చేసుకోవాలి. ఓకే, అయితే ఇది ఏ రోజున మొదలు పెట్టమంటారు? ఇది గురువారం రోజు మొదలు పెడితే మంచిది. ఇప్పుడు ఈ గురువారము అష్టమితో కలిసి వచ్చింది. ఈ గురువారము అష్టమి, అలాగే సర్వార్ధ సిద్ధి యోగము, గురు నక్షత్రము విశాఖ నక్షత్రం వచ్చింది, గురు నక్షత్రం వచ్చింది. ఈ గురువారం నుంచి మొదలు పెట్టుకుంటే మంచిది, అష్టమి తిథి కాబట్టి. అవును, ఒకవేళ మిస్ అయ్యారు ఆ తిథి అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే కూడా మంచిదే. ఫ్రైడే రోజు నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్ అక్క. ఏదైనా ప్రాతకాలం. మొత్తం ఈ మాసం అంతా చేయమంటారా? ఈ మాసం అంతా చేయండి. దత్తారాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. మీరే నాకు చెప్తారు, ఈ శ్రావణ మాసము నేను ఈ దత్తారాధన చేసిన తర్వాత నా జీవితంలో ఇది జరిగింది అని చెప్తారు. అలా జరిగితే మాకు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. బ్యూటిఫుల్, చూసి మేము సంతోషిస్తాము. అవును. రైట్ అక్క. అయితే దత్తారాధన చేసినప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ గురువుకి. మనం అబద్ధాలు ఆడటము ఇలాంటివన్నీ తగ్గించాలి. అబద్ధాలు ఆడటము, ఒకరి మీద ఎప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయటము. ఇప్పుడు ఎక్కువ మనం చూసేది ఇది, వెనక మాట్లాడుకుంటూ ఉంటాం. నలుగురు కలవటం వెనక మాట్లాడుకోవటం, అది మానుకోవాలి.
తర్వాత వచ్చేసి అబద్ధాలు ఆడకూడదు. నియమాలు ఇవి ఉన్నాయి నియమాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఈ మంత్రం చదివేటప్పుడు నాన్ వెజ్ తినటం అవన్నీ తినకూడదు. అస్సలు ఇలాంటివి ఏమీ కూడా ఉండకూడదు అనమాట. అప్పుడే ఆయన అనుగ్రహం అనేది మనకు వస్తుంది అంతే కదా. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రైట్. అయితే గానుగాపుర యాత్ర కూడా చేయబోతున్నారు ఇదే శ్రావణ మాసం. అవును, అయితే చాలా చక్కగా చెప్పావు పద్మిని. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి గురుచరిత్రలో చెప్తారు ఏమని అంటే, గానుగాపుర మహిమ ఎలాగో అందరికీ తెలుసు. గానుగాపూర్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు గానుగాపూర్ మేము వెళ్తాం, మేము వెళ్ళొచ్చాం, మాకు ఇది జరిగిందని కూడా చెప్పారు. శ్రావణ మాసంలో గానుగాపూర్ క్షేత్రానికి వెళ్ళటం వల్ల, శ్రావణ మాసంలో గానుగాపూర్ క్షేత్రానికి వెళ్ళి అష్టతీర్థాల్లో స్నానం చేసి, ముఖ్యంగా మన్మథ తీర్థంలో స్నానం చేసి, మన్మథ తీర్థం నుంచి నీళ్లు తీసుకొచ్చి కల్లేశ్వర స్వామికి అభిషేకం చేయటం వల్ల మీ దారిద్ర బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం లభించి అష్టలక్ష్మి అనుగ్రహిస్తుంది అని దత్తాత్రేయ స్వామి చెప్పారు గురుచరిత్రలో. వారి మాట వీరి మాట కాదు, ఇది సాక్షాత్తు దత్తుడి మాట. నృసింహ సరస్వతి కూడా చెప్పేవారు. అష్టతీర్థాల్లో గలగ ఆఖరి తీర్థం మన్మథ తీర్థంలో స్నానం చేసి అక్కడ నుంచి జలం తీసుకొచ్చి కల్లేశ్వరికి అభిషేకం చేసి అక్కడ శివలింగానికి, క్షేత్రపాలకు అక్కడ శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మీ దారిద్ర బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం, అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు. శ్రావణ మాసంలో అందుకే గానుగాపురంలో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా. ఎప్పుడు వెళ్తున్నారు మీరు యాత్రకి? ఇంకా మనకి డేట్ అనౌన్స్ చేస్తాము, ఎందుకంటే యాత్రలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అందుకే దత్తభక్తులు అందరికీ ఈ విషయాన్ని చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు వెళ్తున్నట్టయితే వాళ్ళు వినియోగించుకుంటారు కదా. ఏ రోజైనా చేయొచ్చు, శ్రావణ మాసంలో ఏ రోజైనా చేయొచ్చు శ్రావణ మాసంలో. అద్భుతం. ఇది ఒక బ్యూటిఫుల్ విషయం. అసలు ఒకవేళ కరెక్ట్ గా టైంకి మేము గానుగాపురంలోనే ఉన్నాము అని అనుకుంటే గనక, ఇప్పుడు అసలు ఎంత రష్ పెరిగిపోయిందక్క. చాలా. అసలు ఈ సమయం ఆ సమయం అని లేదు, ఏ సమయంలోనైనా, పౌర్ణమి లేదు అమావాస్య, అసలు అంత రద్దీ ఉంది గానుగాపురం. నిజంగా ప్రౌడ్ అసలు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ బోల్డ్ అంత అభివృద్ధి ఉంటుంది. అవును కదా, ఎక్కడైనా అభివృద్ధి. అండ్ మనం కూడా ఎంతో కొంత, అంటే రాముడి వారధి కట్టడానికి ఈ ఉడత సహాయం చేసినట్టుగా మనం కూడా అక్కడ స్వామివారు ఉన్నారు అని చెప్పడానికి మనం కూడా భాగస్వాములు అవ్వటం నిజంగా చాలా సంతోషం. నువ్వు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది పద్మిని. స్వామి నాకు ఈ మధ్య పదే చెప్తున్నారు. ఇది వరకు మనం కురపురంలో చేసాం అహోరాత్రి మహాయజ్ఞం, 3 పగళ్ళు 3 రాత్రులు అలా నువ్వు గానుగాపురంలో చెయ్యి అని చెప్తున్నారు. ఆ డేట్స్ త్వరలోనే మనం అనౌన్స్ చేద్దాము. 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన నామస్మరణతో చేస్తే సశరీరంగా ఆయన దర్శనం ఇస్తారు. అది మళ్ళీ చేయమంటున్నారు గానుగాపూర్ క్షేత్రంలో. అతి త్వరలోనే చేద్దాము. అది మనం అసలు కని విని ఎరగము. అలాంటివి చాలా అలవోకగా చేసేస్తారు లత గారు. ఎంత అలవోకగా అంటే హైదరాబాద్ నుంచి గానుగాపురం నడుచుకుంటూ వెళ్ళిపోయారు, పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ విజయవాడ నుంచి పిఠాపురం నడుచుకుంటూ వెళ్ళిపోయారు, హైదరాబాద్ నుంచి కురవపురం నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అలవోకగా. ఆవిడొక్కళ్లే కదా, ఆవిడతో పాటు బోళ్ళంత మందిని మళ్ళీ తీసుకుపోతారు. అలా వెళ్ళటం, స్వామి 3 వస్తువులు ఇవ్వటం మాత్రం నా జన్మలో మరవలేనిదనమాట. మరవలేనిది ఆ 3 వస్తువులు. ఏంటో ఏమిచ్చారు? లక్ష్మీమాల ఇచ్చారు, యోగదండం ఇచ్చారు, కమండలం ఇచ్చారు, 3 ఇచ్చారు. దారి మధ్యలో అలాగే స్వామి దర్శనం కూడా ఇచ్చారు. పిఠాపురంలో స్వయంగా మనం సిద్ధమంగళ స్తోత్రం చేస్తుంటే వచ్చి పాడమని చెప్పారు. నాకు ఆయనకి ఉన్న అనుబంధం చెప్పారు. ఒక జన్మలో నువ్వు నాకు అక్కవని ఆయన ఏ మాట అయితే అన్నారో, ప్రతి సంవత్సరం నేను రాఖీ పౌర్ణమికి అంటే 100%, 99.9% పిఠాపురంలో ఉంటాను. అక్కడ రాఖీ సమర్పించి స్వామివారికి వచ్చేస్తాను. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ రోజు మాత్రం స్వామికే. ఇప్పుడు కూడా ఈ పౌర్ణమి కదా, ఇప్పుడు వస్తోందిగా పౌర్ణమి, అప్పుడు కూడా వెళ్ళబోతున్నాను పిఠాపురం. అద్భుతం. స్వామివారిని అడిగినట్టు చెప్పండి. చాలా చాలా సంతోషం. చక్కటి విషయాలను తెలియజేస్తున్నారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.